నమస్తే అండి. ఈరోజు మనకు నెగిటివ్ కార్మికల్ రాకుండా ఉండడానికి ఒక టెక్నిక్ నేర్చుకుందాం అండి. మనం ఏదైనా పని చేస్తే అది పాజిటివ్ కార్మికల్ అయితే మనం మంచిది కదా, నెగిటివ్ కార్మికల్ అయితే దాని ఎఫెక్ట్ మళ్ళీ మనం ఇన్ ఫ్యూచర్లో మనం అనుభవించవలసి ఉంటుంది అని మన పురాణాల గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి. అయితే నెగిటివ్ కార్మికల్ మనకి ఎలా వస్తుంది, అది మనం తెలుసుకొని దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు, ఎలా రాకుండా మనం కాపాడుకోవచ్చు అనేది మనం ఈరోజు ఆ టెక్నిక్ గురించి మనం నేర్చుకుందామండి. అయితే ఆ టెక్నిక్ ఏంటంటే, జనరల్గా మనకి శ్వాస అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ రైట్ నాస్ట్రిల్ అంటే ఎడమ ముక్కు నుంచి కానీ కుడి ముక్కు నుంచి కానీ జరుగుతూ ఉంటుంది. ఎడమ ముక్కుకి అధిపతి చంద్రుడు, కుడి ముక్కుకి అధిపతి రవి. జనరల్గా ఎడమ ముక్కు తోటి మాత్రమే మన గాలి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి తమో గుణంలో ఉంటాం మనం. అంటే నిద్ర, ఆలస్యం, సోమర్తనం, బద్ధకం, అదే బ్రెయిన్ ఆఫ్ మైండ్ ఇలాగా ఉంటుంది. అదే రైట్ నాస్ట్రిల్ అంటే ఎడమ ముక్కు ద్వారా మనం గాలి తీసుకున్నప్పుడు, కుడి ముక్కు ద్వారా మనం గాలి తీసుకున్నప్పుడు మనకి మన బ్రెయిన్ చాలా బాగా స్పీడ్గా పనిచేయడం, ఇదంతా రజోగుణంలో మనం ఉంటాం. బ్రెయిన్ కూడా చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ రెండు ముక్కుల ద్వారా గాలి ఆడినప్పుడు మనకి సాత్విక గుణంలో ఉంటాం. అంటే ఇప్పుడు జంతువులు మొత్తం అన్నిటికీ కూడా రెండు ముక్కులతో గాలి ఆడుతూ ఉంటుంది ఆల్వేస్. మనకే ఇలా జరుగుతూ ఉంటుంది. మనకి నైట్ జనరల్గా ఎడమ ముక్కుతో ఆడితే హ్యాపీగా నిద్రపడుతూ ఉంటుంది. పగల కుడి ముక్కుతో ఆడితే మన పనిలో చక్కగా పాల్గొనడానికి బాగుంటాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎడముక్కుతో ఆడినప్పుడు చేసే పనులు, కుడి ముక్కుతో చేసే పనుల్లో మనకు అహంకారం అనేది ఉంటుంది. నేనే చేస్తున్నాను అనే అహంకారం ఉంటుంది. అంటే మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి, దానికి ఎవరన్నా అడ్డొచ్చినా, దానికి ఏదైనా ఒక సమస్య క్రియేట్ అయినా వెంటనే నాకు ఇలా నువ్వు అడ్డొచ్చావు, లేకపోతే ఈ కార్యక్రమానికి పలానా ఈ ఆటంకాలు ఉన్నాయని మనం వెంటనే కోపం రావడం, ఇరిటేషన్ రావడం, వాళ్ళందరి మీద మనం నెగిటివ్గా మనం బిహేవ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. దాని ద్వారా నెగిటివ్ కార్మికలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, రెండు ముక్కులు గాలాడిన అప్పుడు మన కర్మ క్రియేట్ అవుద్ది. రెండు ముక్కులు గాలాడినప్పుడు ఏమవుతుందంటే, మనం సాత్విక గుణంలో ఉంటాం. సాత్విక గుణంలో ఉన్నప్పుడు మనం కర్మ చేయాలి అంటే చేసినప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినా, లేదా మన కర్మకి ఏదైనా ఆటంకం వచ్చినా, ఏదైనా పని ఆటంకం వచ్చినా దాన్ని ఎలా వచ్చింది అని చాలా సహనంగా, ఓర్పుగా దాన్ని నివారణ చేసుకోవాలని తెలివిగా ఆలోచించి, ఎవరినే దాన్ని ఈ కర్మకి పలానా వాళ్ళ ఒక ఆటంకం అని కానీ, దీనికి ఈ కార్యక్రమం వల్ల దీనివల్ల ఆటంకం కానీ మనం దాన్ని ఏమి అడ్డం పెట్టుకోకుండా చక్కగా తెలివిగా ఆ పనిని ఓర్పుగా, సహనంగా చక్కగా ఆ పనిని మనం ఇది నా ధర్మం, ఈ టైంలో ఈ పని చేయడం నా ధర్మం అని చెప్పేసి ఇలా చెయ్యాలని దాన్ని సహనంగా మనం చేస్తాం. అప్పుడు ఎవరిని నిందించడం కానీ, కోపం రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ జరగదు. ఏ ఎమోషను మనకు క్రియేట్ అవ్వదు. ఆ పని చక్కగా, తెలివిగా, ప్రశాంతంగా అది ఏ టైంలో ఎలా పోవాలో చక్కగా దాన్ని నిర్వహించడం ద్వారా అక్కడ అహం అనేది మనం ప్రవర్తించకుండా, ఇది నా ధర్మం, నేను ఎలా చెయ్యాలి, నేను ఈ పోస్ట్లో ఉన్నాను, లేకపోతే ఈ ధర్మంలో ఉన్నాను కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను అని ఎవరిని నిందించకుండా, ఎవరి మీద అభియోగం చేయకుండా, ఆ పనికి వచ్చినటువంటి ఆటంకాలన్నీ జాగ్రత్తగా క్లియర్ చేసుకుంటూ ఓర్పుగా, సహనంగా ఆ పనిని పూర్తి చేయడం ద్వారా మనకి నెగిటివ్ కార్మికలు క్రియేట్ అవుతాయి. ఆ కర్మ వల్ల వచ్చే మంచి వస్తుంది తప్ప నెగిటివ్ కార్మికలు రాదు. ఇలాగా మనం ఇది సాత్విక గుణంలో ఉండడం ద్వారా, సాత్విక గుణంలో ఉండడం అంటే రెండు ముక్కులు మన గాలి ఆడినప్పుడే సాత్విక గుణంలో ఉండడం, ఒక మన కార్యక్రమం అనేది అహం లేకుండా పనిచేయడం, ఒక ఓర్పుగా, సహనంగా ఇది నా ధర్మం అని పనిచేయడం ద్వారా మనకి కార్మికలు క్రియేట్ అవుతుంది. ఇదండి ఈరోజు ఏంటంటే, మనం నెగిటివ్ కార్మికలు క్రియేట్ అవ్వకుండా ఉండడానికి మనకి శ్వాస మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ శ్వాసకు సంబంధించి
ఈ ఏదైనా నోస్ బ్లాక్ అయినప్పుడు లేదా లంగ్స్ లో ఫ్లమ్ ఉండి మన బ్లాక్ అయినప్పుడు దానికి ఏమేమి వాడాలి, ఏమేమి ఉపయోగించాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈరోజుకి ఇది మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.